మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికొండ ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికొండ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు tutorchoose.com. ప్రీవియస్ వీడియోలో చూస్తుంటే VBAలో రిజల్ట్ పాస్ ఫెయిల్ అనేది ఎలా ఫైండ్ చేసేది అని చూస్తే ఈ వీడియోలో మనం రేంజ్ ఫిక్స్ చేసి యాడ్ చేసేది ఎలా అని చూస్తాం. సో దీనిలో చూస్తుంటే వేరియబుల్ మనం అసైన్ చేసి ఒక 2 వాల్యూస్ని యాడ్ చేసేనట్ల ఆ పారామీటర్ మనం పాస్ చేస్తాం. కానీ ఇక్కడ ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ నేను నార్మల్గా యాడ్ చేయాలంటే ఏం చేస్తుంటే ఈక్వల్ టు ఈ పర్టికులర్ సెల్ వాల్యూ, సెల్ అడ్రస్ ప్లస్ ఈ సెల్ అడ్రస్ ప్లస్ ఈ సెల్ ఇలాగే నేను సెలెక్ట్ చేసి ఇలా యాడ్ చేస్తున్నాం. విత్ సమ్ అనే ఫంక్షన్ యూస్ చేసి మనం డ్రాగ్ చేసి మనం ఇస్తున్నాం. సో మన యూజర్ డిఫైన్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దానిలో రేంజ్ ఫిక్స్ చేసి ఎలా యాడ్ చేసేది అని చూస్తాం. కీబోర్డ్లో Alt F11 ప్రెస్ చేసుకుంటాం. అండ్ దీంట్లో నేను ఏం చేసుకుంటాను, ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. ఫంక్షన్కి నేమ్ ఒకటి ఇచ్చుకుంటాం. నేను టోటల్ అని ఇచ్చుకుంటాను. అండ్ దీనిలో ఇది వరకు మనం ఒక పర్టికులర్ వేరియబుల్ అయితే అది ఒక యాజ్ ఇంటీజర్ అని ఇచ్చి వేరియబుల్ డిక్లేర్ చేస్తుంటాను. దీనిలో నేను రేంజ్గా ఇచ్చుకుంటాను. మార్క్స్ అని ఒక వేరియబుల్ యాజ్ రేంజ్. మార్క్స్ యాజ్ రేంజ్ అంటే ఏమైతే ఇప్పుడు దీనిలో మనం ఇంటీజర్ వాల్యూని ఇస్తాం కదా. మార్క్ రేంజ్ అనేప్పుడు మనం ఎన్ని సెలెక్ట్ చేసామో అది అన్నీమే దీనిలో సెలెక్ట్ అయ్యేసినాం. అది కదా ఈ వేరియబుల్ని నేను రేంజ్ అని ఫిక్స్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. అది ఎందుకైతే నార్మల్గా మీరు ఎంత రేంజ్ సెలెక్ట్ చేసారో ఆ వాల్యూని స్టోర్ చేసి యాడ్ చేసాక ఒక వేరియబుల్ మనకు కావాలి. సో దీనిలో ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేసేకి డిమ్ అనే కీవర్డ్ యూస్ చేస్తామా, DIM. అండ్ దీనిలో నేను m అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాను యాజ్ రేంజ్. దీని ఒక రేంజ్ వేరియబుల్గా నేను డిక్లేర్ చేసుకుంటాను. అండ్ ఈ తర్వాత దీనిలో మనం ఫార్ ఈచ్ అనే ఒక మనం కాన్సెప్ట్ పెట్టి యూస్ చేయాలి. ఫార్ ఈచ్ అనేది ఏమైతే మనకు ఎంత వాల్యూ అంటేనో మన రేంజ్లో సెలెక్ట్ చేస్తామో ఒక్కొక్క వాల్యూగా గెట్ చేసి స్టోర్ చేసే కదా మనం ఆ ఫార్ ఈచ్ అనే ఫంక్షన్ మనం ఇక్కడ యూస్ చేస్తాము. ఫార్ ఈచ్లో నేను ఏం చేసుకుంటాను, ఎంలో ఉండే వాల్యూని మార్క్స్లో స్టోర్ చేసుకుంటాను. సో ఫార్ ఈచ్ m ఇన్ మార్క్స్. అండ్ ఈ తర్వాత ఈ టోటల్ అనే ఫంక్షన్లో మనం ఏం చేసుకుంటాం, యాడ్ చేసుకుంటాం. సో టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ m. సో ఇప్పుడు యాక్చువల్గా మనకు ఇక్కడ మార్క్స్ అనే ప్లేస్లో ఉండి m అనే వేరియబుల్లో మనం ఒక్కొక్క మార్క్ స్టోర్ చేసాము. అండ్ ఇది ఎలా వర్క్ అవునంటే నేను ఎన్ని సెలెక్ట్ చేసినా రేంజ్కి అయినట్ల అన్ని టైం లూపింగ్గా మనకు వచ్చాం. ఇప్పుడు నేను ఒక 3 మార్క్స్ నేను ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనిలో ఈ 3 మార్క్స్ నేను యాడ్ చేసానైతే అప్పుడు 3 టైమ్స్ నాకేమో ఉంటాయి సేమ్ ఈ లూప్ నాకు ఎగ్జిక్యూట్ అవును. సో టోటల్ అనే వేరియబుల్ ఒక్కొక్క వాల్యూగా స్టోర్ అయినే వచ్చును. సో అది నేను స్టోర్ చేసుకుంటాను. వన్ స్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ అండ్ ఇలాగే నేను ఇచ్చిస్తుంటే ఏమయ్యేసిన అయితే నాకు ఒక్కొక్క వాల్యూగా గెట్ చేసి అయితే టోటల్ వాల్యూ నాకు జనరేట్ అయ్యేసిన. ఇప్పుడు నేను సేవ్ చేసుకుంటాను. అండ్ దీనిలో మనం ఈ ప్లేస్లో ఏం చేసుకుంటాం, ఈక్వల్ టు టోటల్ అనే ఫంక్షన్ నేను ఇక్కడ కాల్ చేసుకుంటాను. దీనిలో మీరు ఈ రేంజ్ సెలెక్ట్ చేసేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సేమ్ అవుట్పుట్ మనకి ఇక్కడ వచ్చేసినాం. నేను ఇక్కడ క్లిక్ చేసి ట్రాక్ చేస్తాను. చూడండి, నాకు ఈ అవుట్పుట్ వచ్చేసింది. బికాస్ మనం ఏం చేస్తుంటామైతే దీనిలో ఒక్కొక్క వాల్యూగా అయితే ఫార్ ఈచ్ అనేది యూస్ చేసి లూపింగ్ మాత్రం ఒక్కొక్క వాల్యూగా మనం స్టోర్ చేస్తుంటాము. ఆర్ ఈ రేంజ్తో మనం ఇవ్వాలంటే ఇప్పుడు ఇంకొక రేంజ్ నేను ఇస్తాను. ఇది కంప్లీట్గా ఈ మార్క్స్ అన్నీమే నేను యాడ్ చేయాలంటే ఆ రేంజ్ను మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. సో ఇలాగే మనం ఈజీగా ఏం చేసుకుంటాం అయితే యూజర్ డిఫైన్డ్గా మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దానిలో రేంజ్గా మనం సెట్ చేసి ఇలాగే మనం యాడ్ చేసుకుంటాం. ఇందులో మల్టిపుల్ టాస్క్ మనం పర్ఫామ్ చేసుకుంటాం. దీనిలో మనం చేసింది అడిషన్. ఒక వేరియబుల్ని మనం రేంజ్గా మనం అలకేట్ చేసి మార్క్స్ ఒకటిగా గెట్ చేసి యాడ్ చేసేది ఎలా అని చూస్తుంది. సో దీనిలో ఉండే అడ్వాన్స్ కాన్సెప్ట్ మన ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ప్రెస్ థమ్స్ అప్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.